సో వాట్ యు బిలీవ్, ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఇన్ని కష్టాలు పడ్డారు. సో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ అనేది ఈజీ అని చాలా మంది అంటూ ఉంటారు. సో మీరు బిలీవ్ చేస్తారా దాన్ని? నేను నమ్మనండి దాన్ని. ఎందుకంటే ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఏమున్నా ఫస్ట్ మనలో టాలెంట్ ఉండాలి. ఓకేనా? మనలో టాలెంట్ లేకపోతే మీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఏమున్నా ఏం చేయలేము. టాలెంట్ ఉంటే ఏమైనా చేయొచ్చు. సో నేను అది ఒక్కటి నమ్ముతానండి. ఇక్కడ కొంతమంది అంటారు అందరిని తొక్కేస్తారు, రానివ్వరు, అదంతా ఫేక్. ఇక్కడ ఎవరు ఏం తొక్కరు. నీలో టాలెంట్ ఉంటే నిన్ను ఎవడు ఆపుతాడండి చెప్పండి? నేను అవన్నీ నమ్మను. నా ధైర్యం ఒకటే అండి, నా దగ్గర టాలెంట్ ఉంది, సినిమా చేయగలిగే దమ్ము ఉంది, డైరెక్షన్ చేసే కెపాసిటీ ఉంది, యాక్టింగ్ ఎవరైనా నాకు ఆఫర్ ఇచ్చినా కూడా నేను యాక్టింగ్ చేసి నిరూపించుకునే శక్తి ఉంది, నేను ఏమైనా చేయగలను హోప్ ఉంది, నమ్మకం ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ జగన్నాథ్ సినిమాతో అందరికీ అర్థం అవుతుంది నేనేంటి అనేది, భరత్ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. తర్వాత నమ్ముతారు, నాకు ఆఫర్స్ వస్తాయి. ఆల్రెడీ 2-3 సినిమాలు డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి మన సినిమా చూసిన తర్వాత. సో ఇలా హోప్ ఉందన్నమాట. నేను అంతేగాని బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మనకు ఆఫర్స్ వస్తాయి, బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఆఫర్లు రావు, బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకే సినిమాలు వస్తాయి అనేది అసలు నేను నమ్మను. సో ఇంతమంది ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ చేశారు కదా, మూవీ ఇండస్ట్రీ తరఫు నుంచి మీ వైపు నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మంచి ప్రశ్న అడిగినారు. ఈ విషయంలో నేను ఒక వ్యక్తికి అయితే లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలండి. ఆయన ఎవరో కాదు, మన మంచు మనోజ్ అన్న. యాక్చువల్లీ మంచు మనోజ్ అన్నకు నేను నిజంగా జీవితాంతం నిజంగా ఆయన దేవుడు అనుకుంటున్నాను నేను, నా విషయంలో మాత్రం. ఎందుకంటే చాలా పెద్దోళ్ళు అంటారు కదా, మనం ఒకరికి సాయం చేస్తే వాళ్ళు రిటర్న్ మనకు సాయం చేసినా చేయకపోయినా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు హెల్ప్ అవుతారు అని. అది మనం ఫ్యామిలీ చేసుకున్న పుణ్యమో లేకపోతే నా మంచితనమో నాకు తెలియదు, కానీ ఆ విషయంలో మనోజ్ అన్న అయితే అసలు సూపర్ అనమాట. నా ఫ్రెండ్ కదీర్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. కదీర్ అనే పర్సన్కి మనోజ్ అన్న బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో అట్లా నేను వీడికి చెప్పా, మా ఫ్రెండ్కి చెప్పా కదీర్కి, మామ ఇట్లా టీజర్ లాంచ్ ప్లాన్ ఉందిరా. అప్పటికే చాలా మంది దగ్గర తిరిగేసి అలసిపోయి ఉన్నాను. ఇంకా అందరి దగ్గరికి ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? మ్యాక్సిమం చెయ్యొచ్చు మనం, ఒక గుర్తింపు వచ్చిన తర్వాత అప్పుడు అరే పలానా రాయలసీమ భరత్ అంటే ఓకే అప్లోడ్ పర్లేదు అని. మనం ఇప్పుడు ఎవరికి తెలియదు కదా, వాళ్ళు చేయాలనే రూల్ కూడా లేదు మనకు. అందుకోసమని నేను ఆ అప్లోడ్కి చెప్తే ఇంకా వాడు సరే మామ మాట్లాడదాంలే, అన్న దగ్గరికి వెళ్దాం రా, నేను పిలుచుకెళ్తాను, నువ్వేంటో చెప్పుకో, నువ్వు మాట్లాడుకో ఇంకా అన్నాడు పరిచయం చేసి. తర్వాత పాప మా అప్లోడ్ కూడా సూపర్ గా ఫాలోఅప్ చేశాడు కదీర్ అనే వ్యక్తి కూడా. మనోజ్ అనే దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి అన్న ఇట్లా సో ఇట్లా నాది టీజర్ లాంచ్ ఉందన్న, నాది ఇట్లా పలానా ఏరియా అన్న, ఇట్లా నేను ఒక రాయచోటి పక్కన కాకులారం అనే ఒక చిన్న విలేజ్ అన్న మాది, ఇట్లా చాలా కష్టపడి ఈ సినిమా చేశానన్న, మీ సపోర్ట్ కావాలి అన్న అని. నాకు కొంచెం ఎమోషనల్ అయినా, బాధ అనిపించింది. ఎందుకు ఆయన చూడంగానే ఒక మనము చాలా అంటే ఇంతమందిని కనీసం దగ్గర కూడా పోలేకపోయినాము, ఈయన దగ్గర పిలుచుకొని పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడుతున్నాడని అక్కడ మంచి ఫీల్ అనిపించింది, భలే బాధ అనిపించింది. బాధ మీన్స్ హ్యాపీనెస్ అనమాట. అరే ఇంత మంచి పర్సన్. ఇంకోటి ఏంటంటే మనోజ్ అన్న అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే మేము తిరుపతిలో చదివినా కదా, అన్నోళ్ళది తిరుపతే. ఆయన సినిమా ఏదున్నా బ్యానర్లు వేయడము, సినిమాకి వెళ్ళడము, రచ్చ చేయడము, ఎంత బాగా చేసేవాళ్ళం అనమాట తిరుపతిలో. అట్లా ఇంకా ఇవన్నీ చెప్పేలోపు అన్న భరత్ నువ్వేం భయపడద్దు, టెన్షన్ పడకు అని చెప్పి ఇట్లా భుజం మీద చెయ్యేసుకొని నేనున్నా, నీ జగన్నాథ్ సినిమా నీకేంటి టీజర్ లాంచ్ రావాలి అంతే కదా అన్నాడు. అవునన్నా అంతే అని చెప్పిన. ఎక్కడ ప్లాన్ చేస్తున్నావు అన్నాడు. ఇప్పుడు మనం ఏమని చెప్తామండి, పెద్దవాళ్ళు కదా, అన్న ఇక్కడే హైదరాబాద్లోనే ఏదైనా ప్రసాద్ ల్యాబ్లో పెట్టుకుంటానా అని చెప్పా. ప్రసాద్ ల్యాబ్లో పెట్టుకుంటే నీకు ఏం గుర్తింపు వస్తుంది, మన ఏరియా సైడ్ ప్లాన్ చేసుకో, కాలేజీలో నేను వస్తా అన్నాడు. తిరుపతి సైడ్ నేను అక్కడే. అందుకే ఇప్పుడు ఎందుకు నేను దేవుడు, నాకు మనోజ్ అన్న అంటే దేవుడు అని నేను ఎందుకంటానంటే ఇదే రీజన్. ₹1 డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకుండా, ₹1 డబ్బులు తీసుకోకుండా ఆయన ఫ్లైట్ టికెట్స్ ఆయనే వేసుకొని, అన్ననే ఫ్లైట్ టికెట్స్ వేసుకొని మా ఏరియాకి వచ్చి అసలు నన్ను ఎంత నిజంగా మా జగన్నాథ్ సినిమా గురించి ఎంత గ్రాండ్గా మాట్లాడినాడు, నా గురించి ఎంత బాగా చెప్పాడంటే నేను అందుకోసమనే ఆయనకు అసలు నిజంగానే ఎప్పుడు అసలు మనోజ్ అన్నకు మాత్రం రుణపడి ఉంటానండి. మా ఇంట్లో అన్నది పెద్ద ఫోటో ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నా. టీజర్ లాంచ్ మనోజ్ అన్న వచ్చాడు కదా, అది అందుకే నేను ఎప్పుడు అందుకోసం మనోజ్ అన్న కోసం కూడా నేను కథ ఒకటి రాస్తా ఉన్నా. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అన్నకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి, కొట్టే మామూలుగా ఉండకూడదు, బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి మనోజ్ అన్న.
సో మీరు ఇప్పుడు ఆయన టీజర్ చూపించిన తర్వాత ఆయన ఏమన్నారు, ఆయన మాటల్లో మంచు మనోజ్ గారు ఏం మాట్లాడారు? అన్న ఏమన్నాడంటే చాలా ప్రొఫెషనల్ గా ఉంది భరత్, చాలా బాగా చేశారు, నీ కష్టం కనిపిస్తుంది సినిమాలో, 100% నువ్వు మంచిగా సక్సెస్ అవుతావు, బాగా కష్టపడి ఇంకా ప్రమోషన్స్ మంచిగా చేసుకో, ఏదైనా అవసరం ఉంటే కూడా ఫోన్ చేయి, కలువు అన్నాడు. బట్ నేను టీజర్ లాంచ్ తర్వాత ఇంకా అన్నకి ఏం అడగలే, ఎందుకంటే మనం ప్రతిసారి అడగడం కూడా కరెక్ట్ కాదు. ఆయన చెప్పాడు బట్ నేను మళ్ళీ అడగలేదు. బట్ అన్నను అదే ఇంకా కలిస్తే అన్నకు సబ్జెక్ట్ తోనే పోతా. అది సో సబ్జెక్ట్ అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రొడ్యూసర్ గా చేశారు అండ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్షన్ కూడా మీదే ఇందులో. నేను నా ఫ్రెండ్ ఇద్దరు సంతోష్ అని ఇద్దరు కలిపి. అబ్బాయి సో ఎందుకు మిమ్మల్ని మీరే హీరోగా చూస్ చేసుకున్నారు దీనికి? యాక్చువల్లీ మంచి ప్రశ్న ఇది కూడా. నేను ఇందాక స్టార్టింగ్ చెప్పాను కదా, నేను మా ఫ్రెండ్ అదే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆడిషన్స్కి వెళ్తా ఉన్నామండి. ఇట్లా మావాడు రూమ్లో కూర్చొని కథలు రాస్తా ఉన్నాడు. సో తర్వాత అతను బయటికి వెళ్ళి ట్రై చేశాడు, నేను బయటికి వెళ్ళి ట్రై చేస్తాను, ఏది కుదరలేదు. అప్పుడు ఇద్దరం కూర్చొని సరే మన ఇద్దరమే ఎందుకు చేయకూడదు అని అనుకున్నాము. దాని తర్వాత కూడా నేను ఆలోచించిన, మరి ఈ కథకు నేను కరెక్టా కాదా, మనం చేయిస్తామా చేయలేమా, సబ్జెక్ట్ హెవీగా ఉంది, రిస్క్ ఏమైనా తీసుకుంటున్నామేమో అనేసి మా వాడికి చెప్తే లేదు డార్లింగ్ 100% మనం చేయొచ్చు. ఎవరైనా స్టార్టింగ్ ఇప్పుడు నువ్వు స్టార్టింగే ఓ అని ఏం గట్టిగా ఏం మనం ఏం చేయట్లేదు కదా, పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఇది నీకు, 100% మనం కలిసి చేద్దాం అనుకున్నాం. మా వాడు నాకు చెప్పిన వెంటనే నేను ఫస్ట్ మళ్ళీ వేరే వాళ్ళని కూడా ట్రై చేసాం. మేము వేరే 3-4 హీరోల దగ్గర కూడా వెళ్ళాము, ఇదే సబ్జెక్ట్ వాళ్ళకి చెప్దాము, ఫస్ట్ మనం నిలబడదాము, తర్వాత మనం చేసుకోవచ్చు అనుకున్నాము. అనుకున్న టైంలో తిరిగాం కానీ అది వర్కౌట్ అవ్వాల. వేరే వాళ్ళతో వెళ్దాం అనుకుని, వేరే వాళ్ళతో ప్లాన్ చేద్దాం ఈ సబ్జెక్ట్ అనుకుని తిరిగాము, కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా అందుకోసం అని చెప్పి సరే ఇంకా ఎన్ని రోజులు అని తిరుగుతాం, సరే నేనే చేసేస్తా డార్లింగ్ అనేసి ఇంకా ఫిక్స్ అయిపోయినా. సో జగన్నాథ్ అన్న స్టోరీకి మీరు హీరోగా ఓకే, మీరు హీరోగా చేసేదానికి ఎందుకు ఈ కమర్షియల్ అండ్ పెయిన్ఫుల్ లవ్ స్టోరీని ఎందుకు ఎంచుకున్నారు? అదే కథ బాగుందండి, మెయిన్ థింగ్ కథ చాలా బాగుంటుంది, మంచి ట్విస్ట్లు ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ట్విస్ట్లు ఉంటాయి, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ డ్రామా. నాకు ఇది పర్ఫెక్ట్ అనిపించింది నాకు ఈ కథ. నేను చేయడానికి నేను ఇంట్రడ్యూస్ అవ్వడానికి, నాకు ఇది ఫస్ట్ సినిమాగా ఇంట్రడ్యూస్ అవ్వడానికి ఇది నాకు మంచి దమ్మున్న సబ్జెక్ట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే నాకు మాస్ మూవీస్ అంటే పిచ్చ ఇష్టం అనమాట. నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎక్కడ యాక్టింగ్ కోర్సెస్ నేర్చుకోలేదు, ఎక్కడ స్టంట్స్ ఎక్కడ నేర్చుకోలేదు, అంతా ఓన్గానే చేసాను. బికాస్ ఆఫ్ ఓన్లీ చిన్నప్పటి నుంచి ఏంటంటే చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు, వీళ్ళే మన ఇన్స్పిరేషన్. ఎవరికైనా అప్కమింగ్ వాళ్ళంటే వాళ్ళే ఉంటారు మాక్సిమం. సో వాళ్ళను ఎప్పుడైనా ఏ సినిమా, నేను ఇంకోటి ఏంటంటే కొత్త పాత అనేది ఏమి ఉండదండి, నేను ప్రతి సినిమాకి వెళ్తారు. సినిమా రిలీజ్ అయిందంటే 100% సినిమాకి వెళ్ళాల్సిందే. మానే పొద్దున్న నిద్ర లేసాం, మన డ్యూటీ అదే. నిద్ర లేసామా, ఫ్రెష్ అప్ అయ్యామా, థియేటర్కి వెళ్ళిపోయినామా, ప్రతిరోజు 2 సినిమాలు చూస్తా, కొత్త వాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరి చూడడమే. సపరేట్ ఈ హీరో సినిమాలే చూస్తా అనేది కూడా ఏం లేదు, ప్రతి హీరో సినిమా చూస్తా, ప్రతి ఒక్కరికి అభిమాని నేను. నాకు బాగా ఇష్టమైన హీరోస్ అంటే నేను రామ్ చరణ్ కు పిచ్చ ఫ్యాన్. రామ్ చరణ్ అన్న అంటే ఇంకా ఇట్లా పీక కోసుకుంటేస్తా నేను. తర్వాత ప్రభాస్ గారు, వీళ్ళిద్దరు అసలు ఇంకా బీభత్సమైన ఫ్యాన్స్ నేను. సో మీకు బాగా ఇష్టమైన సినిమా ఇది రామ్ చరణ్ గారు అండ్ ప్రభాస్ మూవీస్ లో? నాకు 3RR, మొన్న వచ్చిన 3RR సూపర్. చరణ్ అన్న చేసిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు నాకు చాలా ఇష్టం. ఇంకా ప్రభాస్ గారు అంటే ఇంకా చెప్పనవసరం లేదు, బాహుబలి ఇంకా వేరే లెవెల్ అంతే. సలార్ లో ఒక షాట్ కి అయితే నేను థియేటర్ తగలబెట్టేసిన మా ఊర్లో. ప్రభాస్ అన్న ఇంటర్వెల్ బ్యాంక్ లో కత్తి పట్టుకొని అలా దానిపైన నిలిస్తే లో యాంగిల్ షాట్ నుంచి అలా షాట్ పైకి లేకపోతే ఆ పైన ఫ్లైట్ షాట్ మధ్యలో అన్న ఇట్లా కత్తి పట్టుకొని నిలబడితే అది ఇంకా అంతే, వేరే లెవెల్ అంతే. గూస్ బంప్స్ ఇంకా